హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు నడుస్తున్న స్థలంలో ఉన్న అక్రమాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. అసలు ఆ నిర్మాణాలను కూల్చేసేందుకు హైడ్రాకు ఏ అధికారం ఉందని నిలదీసింది. అక్రమ కట్టడాలను కూల్చడం, ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా చర్యలు అభినందించదగ్గవి అయినప్పటికీ వివాదంలో ఉన్న భూమిలో ఎలా కూల్చివేతలు చేస్తారని సీరియస్ అయింది. ఆ స్థలంలో వేసిన కంచెను వెంటనే తొలగించాలని ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ భూములను విడిపించేందుకు హైడ్రా అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములు ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తోంది. రూపాయలు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుంచి కాపాడి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడంలో హైడ్రా అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా చేసిన చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది. అయితే కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో ఏర్పాటు చేసిన ఆక్రమణలను హైడ్రా తొలగించడంతో హైకోర్టు ఆగ్రహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగ్లో భూములకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా అధికారులపై ధర్మాసనం సీరియస్ అయింది. సర్వే నెంబర్లు 300 నుంచి 303 వరకు, 306 నుంచి 311 వరకు, 313 నుంచి 315 వరకు ఉన్న 1608 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన పలు ప్లాట్లకు ఉన్న కాంపౌండ్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కంచె కూడా ఏర్పాటు చేశారు. దీనిపై గొర్ల రాహుల్ యాదవ్ సహా మరో 7 వ్యక్తులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక పిటిషనర్ తరపున లాయర్లు ఏ రవీందర్ రెడ్డి, పి పంకజ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ స్థలానికి సంబంధించి పిటిషనర్ల హక్కులపై కింది కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పుపై సంబంధిత అధికారులు వేసిన అప్పీల్ పెండింగ్ లో ఉందని కోర్టుకు విన్నవించారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ స్థలంలో ఉన్న కాంపౌండ్ను హైడ్రా అధికారులు తొలగించి కంచె వేశారని బోర్డు కూడా పెట్టినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.